రాజమహేంద్రవరంలో వైకాపా ప్రచార రథం దగ్ధం కావడం ఎన్నికల తర్వాత కూడా రాజకీయ వేడి రగిలిస్తోంది. ప్రచార రథానికి భరతే నిప్పు పెట్టుకుని తమపై బురద చల్లుతున్నారని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. నటనలో ఆరితేరిన భరత్ పబ్లిసిటీ కోసం చేసిన స్టంటే ప్రచార రథం దగ్ధమని ఎద్దేవా చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఉపేక్షించబోమన్నారు. అధికారంలో ఉన్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని, నిందితులు ఎవరైనా వదలబోమని హెచ్చరించారు. చిల్లర రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో కానీ ఇంకోసారి ఎలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేస్తే మాత్రం ఉపేక్షించాం. అలాగే నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇంకా అదే కొనసాగుతూ ఉంది. ఇక్కడ రాజమండ్రి జోన్లో పోలీసు వారితోటి ఇష్టానుసారంగా అన్ని చేయించేశాం, వారు ఇలా చేసేశారు అలా చేసేశారని మాట్లాడుతూ ఉన్నారు. నోరు అదుపులో ఉంచుకోండి. ఈరోజు అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారినైనా సరే మేము శిక్షిస్తాం. అలాగని తప్పు చేసి దాన్ని తప్పించుకోవడానికి ఇలాగ పోలీస్ వ్యవస్థలను కానీ ఇంకెవరినైనా సరే నోటికి వచ్చినట్లు మాట్లాడితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం. అసలు 10ంటికి ఎవరూ లేరని చెప్పారు. 10ంటికి చూస్తే అక్కడ ఫుల్గా 10 మంది మందు తాగుతూ ఉన్నారు. అది కార్యాలయమా పబ్బా? మందులు తాగడాలేంటి కార్యాలయాల దగ్గర? రాత్రి 10ంటి దాకా అక్కడ పనేంటి? మీరు కాల్ చేసుకొని మీరు పెట్రోల్ పెట్టి మళ్ళీ టైమర్ బాంబు కింద పెట్టడం, ఇవన్నీ కూడా వాస్తవాలు. నువ్వు అవాస్తవాలని చెప్పి దేవుడి మీద ఒట్టేసేస్తావో ఇంకెవరి మీద? ఈ అబ్బాయి అవసరమైతే దేవుడి మీద కూడా రాజకీయంలో లాగేస్తాడు. ఏదైనా ఒట్టేస్తాడంటే శివయ్య కూడా పారిపోతాడేమో నా డౌట్. నేను నమ్మే రాజ్యాంగం, నేను దేవుళ్ళ కింద భావించే ప్రజలు సాక్షిగా చెప్తా ఉన్నా, రాజకీయం కోసం ఈ ఆటలన్నీ ఆడుతూ ఉన్నారు. ప్రజలు గమనించగలరు. నెల రోజుల్లోనే ఇంత అవసరమా? నెల రోజుల్లోనే నీ ప్రచార రథం కాల్ చేసుకొని వెన్న హీరో అయిపోవాలా? టైం ఇవ్వి. యాక్టర్వే కదా, ఒక సినిమా చేసావు కదా, యాక్ట్ చేయగలవు కదా, యాక్ట్ చేయి. కానీ జీవించుకో. జీవిస్తే ఇలాగే తిరగబడతాది.